రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం నుండి మనం చదివితే, అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలోనూ అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైన రాబోనువైన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ మనము 31వ వచనం నుండి కూడా చదివితే, రోమీలకు రాసిన పత్రిక 8:31లో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని చెప్పుకుంటూ, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు, 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు, రోమీలకు రాసిన పత్రిక 8:35లో ఉంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని చెప్తూ, ఏమి ఎడబాపుద్దని చెప్తున్నారు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం మనల్ని ఎడబాపునా? ఇందుకొన్ని గురించి రాయబడిన, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు అయినను మనలను ప్రేమించును వాని ద్వారా మనం వీటన్నిటిలోనూ అత్యధిక విజయం, మామూలు విజయం కాదు, అత్యధిక విజయం. ఇంకా ఏమనుందంటే, మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి రాబోనివి అధికారులు ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. ప్రియులారా, శ్రమలు, బలహీనతలు, చింతలు, విచారాలు, దుఃఖాలు ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాప నేరవు. భయపడకూడదు. శ్రమలలో వీటన్నిటిపైన మనం అత్యధికంగా విజయం పొందటానికి శ్రమలైనా ఏదైనా, ఇప్పుడు మనం చెప్పని లిస్టులో ఉన్న ఏది నీకు ఎదురుపడ్డా దాని గురించి నువ్వేం చేయాలంటే దేవుని బట్టి అతిశయించాలి. దేవుడు నాకు జయమిచ్చునుగాక, దేవుడు మరణమైన, కీడైన, దోషమైన, అధికారులైన, శ్రమైన, బాధ అయినా, హింసైన, కరువైన ఏది కూడా నన్ను యేసుక్రీస్తు నుండి వేరు చేయలేదు. చాలామంది శ్రమలలో ఏం చేస్తారంటే యేసుక్రీస్తుకు దూరం అవుతారు, శ్రమలను బట్టి ప్రార్థనలు మానుకుంటారు. అసలు ఈ లోకంలో శ్రమ పొందని వాళ్ళు ఎవరు? అసలు శ్రమ లేని మానవుడు ఎవడు అసలు ప్రపంచంలో? ఏ కోటీశ్వరుడికైనా శ్రమ లేనివాడు ఎవడన్నా ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎవరైనా నాకు శ్రమ లేదన్న వాళ్ళు ఉన్నారా? కష్టాలు లేని వాళ్ళు ఉన్నారా? కన్నీరు లేని వాళ్ళు ఉన్నారా? దుఃఖం లేని వాళ్ళు ఉన్నారా? బలహీనత లేని వాళ్ళు ఉన్నారా? రోగం లేని వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇంకా క్రైస్తవుడికి ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మినందుకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, మనకి కొంచెం అదనంగా వస్తాయి. ఫిలిప్పీ పత్రిక 1:30లో ఉన్న ప్రకారంగా ఆయనందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షంగా శ్రమలు పడటం మీకు అనుగ్రహించబడెను అని అక్కడ రాయబడింది. లోకములో ఉన్న వాళ్ళకైతే భూ సంబంధమైన, శరీర సంబంధమైన, జీవన సంబంధమైన శ్రమలే కానీ క్రైస్తవుడికైతే ఆత్మ సంబంధమైన క్రీస్తుని బట్టి అనేక శ్రమలు వస్తాయి. ఈ శ్రమలలో మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రేమను తలుచుకొని, యేసయ్య నా కొరకు ఎన్నో శ్రమలు పొందేవు నాయన, నేను పడేసి ఈ శ్రమలు ఏ పాటివి నాయన, ఈ శ్రమలు నీ నుండి నన్ను వేరు చేయనివ్వకుండా కాపాడయ్యా, ఈ శ్రమలలో నేను నమ్మకంగా ఉండేలాగా సహాయం చేయయ్యా, 10 దినములు నీకు శ్రమ కలుగు, నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవికిరీటాన్ని ఇస్తా. 10 దినం సుమారుగా కొంచెం కాలం మీకు శ్రమ కలిగిన తర్వాత తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు కనుక కొంచెం కాలం శ్రమలకు భయపడమన్నాడు. ఇంకా నువ్వు సంతోషించు. శ్రమ కలిగినప్పుడు భయపడి బెదిరిపోమాక, దేవునికి దూరమమ్మాక, దేవుని మీద సనగమాక, దేవుని మీద గొనగమాక, దేవుని మీద విశ్వాసాన్ని తొలగించుకోమాక, శ్రమలలోనే ఇంకా రెచ్చిపో. అందుకని బైబిల్ చెప్తుంది, యాకోబు రాసిన పత్రికలో, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయించుకో, సేవకుని పిలువు, దైవజనుని పిలువు,
ఏ శ్రమల నుండైనా నీకు జయం ఇస్తాడు. దేవుడు సేవకులను ఉంచింది అందుకే. ఎటువంటి శ్రమ అయినా దైవజనుడు రావాలి. కొర్నేలి ఎంత ప్రార్థనాపరుడైనా, నీతిమంతుడైనా, ధర్మకార్యాలు ఎన్ని చేసినా దైవజనుడు రావాలి, ఆ ఇంటికి రక్షణ రావాలండి. కనుక మనకు జయము కలగటానికి, మీ పక్షంగా పోరాటానికి దేవుని సేవకులు ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఎవరైనా సరే ఎలాంటి శ్రమతో బాధపడుతున్న ఈ సందేశం ఉంటున్న పిల్లరా, నాకు ఫోన్లు చేయండి, లేదా నన్ను పిలవండి. ఎందుకు మీకు ఈ శ్రమలు కలుగుతున్నాయో చెప్తా, వాటిని విడుదల వచ్చే మార్గాలు మీకు చూపిస్తా. దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. అంతే తప్ప శ్రమలను చూసి భయపడిపోవడం, చర్చిని మానుకోవడం, ప్రార్థన. అసలు విధంగా చెప్పాలంటే శ్రమలు 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 అని అందరూ చెప్పుకుంటారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? అసలు బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన చేయమని చెప్తుంది. ప్రార్థన చేయరే, ఉపవాసం ఉండరే, కన్నీరు కార్చరే. అది ఎలాంటి శ్రమ అయినా సరే. బైబిల్ గ్రంథంలో శ్రమలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, పితరులు ప్రతి శ్రమకు ఏం చేసేవాడు? దేవుని మందిరానికి వెళ్ళిపోయేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. మరి ఈ రోజున శ్రమలు అంటే ఇంట్లోనే ఉంటారు, ప్రార్థన చేయరు. మరి దేవుడు ఎలా సహాయం చేస్తాడు మనకి? దేవుడు ఎలా నీ శ్రమ నుండి విడిపిస్తాడు? బాధతో చెప్తున్నాను, చాలా వేదన కలుగుతుంది మాట. నీకు ఎలాంటి శ్రమ అయినా రమ్మో, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, ఆయన నాకు జవాబు ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు అని భక్తులు చెప్తుంటే, నువ్వు శ్రమల్లో ప్రార్థన చేయవే. ఎప్పుడు శ్రమలో అని పాట, ఎప్పుడు అదే పాట, చచ్చిన వరకు ఇదే పాట. శ్రమలు లేనివాడు ఎవడు అసలు? చెప్పమని ప్రపంచంలో ఎవరినన్నాడు? క్రైస్తవుడు ఉండే మనకేనా? కనుక శ్రమలలో ఒకవేళ క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా మన అందరికీ శ్రమలు ఉంటే, ఈ అబద్ధం ఏం చెప్పట్లేదు యేసుప్రభు మనకి ఉంటే ఆ శ్రమల్లోనే నేను నీకు తోడుంటా. లోకములో మీకు ఏం కలుగుతుంది అన్నాడు యేసుప్రభు? శ్రమలు కలుగుతాయి ఫస్ట్. ఆయనను ఏం చేయాలి? మీరు ధైర్యం తెచ్చుకో. పిరికోడ్లాగా ప్రార్థన మానేసి భక్తిహీనులుగా ప్రార్థన భక్తిని దరిద్రంగా జీవిస్తారు. దరిద్ర క్రైస్తవులు కడుపు తగ్గొస్తే ఒక వాక్యం రానుంది సాగుతో, ఒక ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయలేదు. దేవుని కొరకు రోషంతో రగిలిపోతూ ఉండే క్రైస్తవుడు అంటే దయ్యానికి భయం అసలు. శ్రమలు నేను చూసి పారిపోతాయి. ఈ శ్రమలో చూడండి, నీ నోటితో ఎప్పుడు ఏదైతే చెప్తావో అదే జరుగుద్ది. నీకు బాగా గుర్తుపెట్టుకోండి, నీ నోటితో ఏదైతే పలుకుతావో మాట మాటికి అదే జరుగుతుంది. శ్రమలు ఉన్నా కానీ నాకు లేవని అనుకో, నిజంగానే ఉండవు, పోతాయి. శ్రమలు లేకపోయినా శ్రమలు ఉన్నాయని నటించేవనుకో, లేని పని కూడా వచ్చి పడతాయి. అందుకనే నేను ఒక మాట చెప్పి నేను ఈ మాట ముగిస్తాను. శ్రమలను ఎలా చూసుకోవాలంటే, ప్రతి మనిషి కూడా టాయిలెట్స్కి వెళ్తారు కదా, మూత్ర విసర్జన మల విసర్జన చేస్తారుగా. మల విసర్జన చేసి అబ్బా భలేముంది అంటారు ఎవరన్నా? డైరెక్ట్ చెప్తున్నానండి, సిగ్గుపడకుండా చెప్తున్నాను. బాగుంది అనుకుంటారా? ఫోటో తీసుకుంటారా? సెల్ఫీ తీసుకుంటారా? సిగ్గుపడవద్దు, మీకు అర్థం అవటం చెప్తున్నా. నేను చెప్తుంటే సిగ్గేస్తుంది, భయం బాగా వేస్తుంది, రోత అనిపిస్తుంది కదా ఈ మాట. ఈ శ్రమలను కూడా అలాగే చూడాలి. అది ఎవరి ద్వారా వచ్చినా ఎలా వచ్చినా సరే లెక్క చేయకూడదు. ఇప్పటి కాలపు శ్రమలు ఇవి ఎన్నదగినవి కాదు, ఇవి నన్ను ఏమి అనండి, ఇవి నన్ను ఏమి అంతే. శ్రమలను చూసి భయపడమాక. శ్రమను జన్మను కురింగిపోతే నువ్వు ఎందుకు పనికిరావు? కనుక శ్రమలలో ప్రతి క్రైస్తవుడు కూడా ధైర్యం ఉండి, శ్రమల్లో ఉన్నాయి పద్దాక ఎప్పుడు రోగ శ్రమలు, శరీర శ్రమలు, ఆర్థిక శ్రమలు. ఈయన అపోస్తున్న పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతున్నా అంటున్నాడు. నేను ఎప్పుడు బలహీనున్నో, ఒకవేళ సపోజ్ నీకు ఏదైనా జ్వరం వచ్చి బలహీనం,
బలహీనతలోనే నేను బలం పొందుకున్నా అని చెప్పాలి. అది క్రైస్తవుడి యొక్క విశ్వాసం. పేదరికం ఉన్నవా, నేను పేదవాడు కాదు, నా దేవుడు ధనవంతుడు, నాకు ఇవ్వగలడు. ఆమె చెప్పాలి. అది క్రైస్తవుడి యొక్క లక్షణం. అంతేగాని విశ్వాసం నిరీక్షణ లేనటువంటి వాళ్ళలాగా అన్ని జనులాగా దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళగా పీనికి మాటలు, భయపడే మాట, కురిగిపోయే మాట, నిరుత్సాహపడే మాటలు, పిల్లలతోనూ తోటలతో ఇంటోళ్ళతో పొరుగులతో ఎప్పుడు ఈ దరిద్రం మాట చేస్తే వాళ్ళు ఎక్కడ రక్షణ పొందుతారు? వాళ్ళు ఎలా వస్తారు చర్చికి? ఇక్కడ ఉండే పద్ధతి ఒకటి, ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళ బంధువుల మధ్యలోకి వెళ్ళినాక దరిద్రం మాటలు. సేవకుడు గురించి మా సేవకుడు దైవజనుడు అని మంచి మాట చెప్తావా? మేము మా దైవజనుడి ద్వారా ఈ వాక్యం విన్నాం, నాకు ధైర్యం కలిగింది, రావు గడా ఎందుకు ఏడు చేస్తూ ఉంటావు ఇంట్లో అంటావా? అది నీ యొక్క విశ్వాసం. అండి చర్చిగా ఇంట్లో ఎందుకుంటావు నువ్వు? శ్రమలలో ఏం చేయమన్నాడు దేవుడు అని ప్రశ్నించి నువ్వు నడుస్తూ ఇతరులకు ప్రశ్నించి నడిపించగలవా? అదే నీ విశ్వాసం చూస్తాడు దేవుడు. కష్టాల్లో కన్నీళ్ళు మనం తలుచుకోకూడదు, దేవుడు తలుచుకుంటాడు మన కష్టాలని. మన వల్ల ప్రభా జరిగేది నీ చిత్తమేనైనా, ప్రభా నాకు ఈ బలహీనత వచ్చింది, నీ చిత్తం, నేనైతే నిన్ను విడవలేను, నేనైతే నిన్ను మరవలేను, నేనైతే నీ సన్నిధికి రాకుండా ఉండలేను, ఏది కూడా నన్ను వేరు చెయ్యలేను అని ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చి అలా ధైర్యం ప్రార్థన చేయి. దేవుడు నిన్ను అతి త్వరలోనే ఆశ్రయిస్తాడు. ఇది ప్రతి క్రైస్తవుడు శ్రమలైన, చింతలైన, విచారాలైన, బలహీనతలైన, బాధలైన ఏవొచ్చినా సరే డోంట్ కేర్ లెక్క చేయకూడదు, అంటే చూడకుండా పట్టించుకోదు. యేసు రక్తమే జయం. అందరూ స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎవరైనా మనుషులైనా, పెద్దలైనా, గొప్పవాళ్ళైనా ఎవరు బెదిరించారా, భయపెట్టారు, డోంట్ కేర్. నీకు అడ్డొచ్చి ఎవరినైనా తీసి అవతల పాడేస్తాడు. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తుల శక్తి నువ్వు పలకాలి నోడుతో, యేసు నామములో ఈ శాపం తొలగిపోను గాక, యేసు నామములో ఈ శ్రమ లయమైపోను గాక. నువ్వు అనాలి, నోడుతో అనాలి, పలుకో. యేసు ప్రభువు ఏమన్నాడు? ఈ కొండను చూసి ఏమన్నాడు? నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుగాక అని మీరు పలికితే అయిపోతాను. అంటే కొండ అంటే వెళ్ళి చెమిటి కొండలో ఆ కొండలో చూసి అనమాకండి. నీకున్న సమస్య ఒక కొండ, నీకున్న అవసరతే కొండ, నీకున్న అనారోగ్యమే కొండ, నీకున్నటువంటి బాధ ఏదైతే వేదనకరంగా, దుఃఖకరంగా, శ్రమకరంగా, మానసికంగా నిన్ను వేధిస్తే అదే ఒక కొండ. యేసు నామములో ఈ కొండ తొలగిపోను కాక అను. దేవుడు తప్పగా ఆ సమస్యను విడిపించాడు. నువ్వు ఏం పలకకుండా, ప్రార్థన చేయకుండా, దేవునికి చెప్పకుండా, అడగకుండా, యేసయ్య చెప్తున్నాడు, అడుగుడి ఓడు వెలుగుడి దొరుకుడు తట్టుడు మీకు అంటే. మీరు అడగకుండా, దేవుని అడగకుండా ఏమీ పొందలేదు, ఎవరు పొందలేదు. అందుకే శ్రమలలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే ప్రార్థన అనండి. అది ఇంట్లో చేస్తున్నానంటే నాటకాలు కుదరవు, చర్చిలో చేస్తేనే అది ప్రార్థన, కరెక్ట్గా ప్రార్థన. దేవుని స్తోత్రం ఇంట్లో చేసుకో, అది పెద్ద లెక్క కాదు. దేవుని మందిరంలో రా, సవాళ్ళు చేయి దేవుని దగ్గర. దేవుడు నీ సవాళ్ళు స్వీకరిస్తాడు. ప్రభువా నేను వస్తున్నాను, నీకే చెప్పుకున్నా నా బాధ, నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నా, నా సంగతి ఏంటి తేల్చు అన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతే తప్ప శ్రమలను చూసి, శ్రమలకు భయపడి, బలహీనతలకు గురి అయ్యి, దేవునికి దూరం అయిపోయి, ప్రార్థన మానేసేసుకుని ఏదో ఆచార క్రైస్తవులాగా, అలవాటు క్రైస్తవులాగా, పండగ క్రైస్తవులాగా, దరిద్ర క్రైస్తవులాగా మిగిలితే ఏమి లాభం అండి? ఏం పొందుకుంటారు? క్రీస్తు బైబిల్ ఏం చెప్తా, నాకు వేరుగా ఉండి మీరేమీ పోనీ. యేసుక్రీస్తు వేరుగా ఉంటే ఏమైనా సాధిస్తారా? అస్సలు అవ్వదు. ఇంకా వచ్చి పడతాయి. అందుకని ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నాకు అంటుకట్టుబడి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. కనుక యేసుతో ఉండు, ఆయన నీకు ఎరువేస్తాడు. అంటే వాక్యం, పరిశుద్ధాత్మ అనే నీరు తాగించి
ఏదైనా పురుగులు పట్టినా, ఏదైనా తెగులు వచ్చినా నాశనం చేసి నిన్ను బహుగా ఫలించే ద్రాక్షవల్లిగా ఆశ్రయిస్తాడు. ఆ విధంగా అన్ని శ్రమలపైన జయం పొందుకోండి. ఇది క్రైస్తవం యొక్క విశ్వాసం. శ్రమలు లేనోళ్ళు ఎవరూ లేరు. క్రైస్తవుడికి ఇంకా అదనంగా కొన్ని శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలన్నిటిపై విజయం పొంది ఆయన కొరకు సాక్షిగా జీవించడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ప్రార్థన. ప్రేమ దయగలిగిన తండ్రి, ఎట్టి శ్రమలకు బెదరకుండా, భయపడకుండా నీ బిడ్డలున్న నీకు సాక్షులుగా పాత్రలు ఉండి ప్రార్థన ద్వారానే శ్రమలను జయించు వారికి చేయండి అని యేసు నామములో అడుగుచున్నా తండ్రి. ఆమేన్.